దాదాపుగా 11 గంటల ప్రాంతంలో నేను ఎంజీబీఎస్ బస్ స్టాప్లో దిగాను. దిగిన తర్వాత సుమారుగా 4 గంటల ప్రాంతంలో నేను కూర్చుంటున్నటువంటి ఆ యొక్క సిమెంట్ దిమ్మ మీద నుంచి ముందు చూస్తే ఒక షాప్లో ఈనాడు పేపర్ కనిపించింది నాకు. ఈనాడు పేపర్. సరే మార్నింగ్ నుంచి ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పేసి ఆ యొక్క ఈనాడు పేపర్లో చదువుతున్న భాగంగా దాంట్లో ఉద్యోగ అవకాశాలు అని చెప్పేసి ఒక పేపర్ యాడ్ చూశాను. అసలు ఆ ఈనాడు పేపర్లలో కూడా ఉద్యోగ అవకాశాలు ఉంటాయా అనేది ఆ రోజే తెలిసింది నాకు. హ్మ్. సో అది చూసిన తర్వాత పేపర్ చదువుతున్న క్రమంలో ఉద్యోగ అవకాశాలు అని చెప్పేసి ఇమీడియట్గా నెంబర్ దొరకని ఫస్ట్ నెంబర్కి నేను కాల్ చేసిన. కాల్ చేయగానే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయండి, రేపు ఇంటర్వ్యూకి రండి అని చెప్పేసి చెప్పారు. చెప్పిన తర్వాత నేను ఇమ్మీడియట్గా ఆ రోజు ఎంజీబీఎస్ బస్ స్టాప్లోనే నేలపైన అంటే ఆ టికెట్స్ ఏవైతే బుకింగ్ ఉన్నాయో ఆ టికెట్స్ ఇప్పుడు కాదు 15 సంవత్సరాలు కాబట్టి ఒక మెమొరీగా ఉంచుకోలేకపోయినా అప్పుడప్పుడు బాధపడుతుంటా. నేలపైన 25 రూపాయలకు పడుకున్నటువంటి వ్యక్తిని నేను ఎంజీబీఎస్ బస్ స్టాప్లో. సో ఆ విధంగా పడుకొని ఆ రాత్రికి నా యొక్క అంటే ఆ రాత్రిని వెళ్ళబుచ్చిన తర్వాత నెక్స్ట్ డేకి నేను తార్నాక సెంట్ యాన్స్ స్కూల్ ఆపోజిట్లో ఉన్నటువంటి ఒక ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. ఏదైతే నేను పేపర్లో చూసి ఉద్యోగ అవకాశాలు అని చెప్పేసి నేను చూసి రావడం జరిగిందో ఆ యొక్క ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక టేబుల్ వేసుకొని ఒక 2 చైర్లు వేసుకొని ఉన్నారు. నేను అనుకున్నాను ఒక పెద్ద కంపెనీ ఏమో, ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఏమో, ఒక మంచి అవకాశం వచ్చిందేమో, పేరెంట్స్కి నేను ప్రౌడ్గా చెప్పుకోవచ్చు నాకు ఉద్యోగం దొరికిందని చెప్పేసి అనుకున్నాను. కానీ వెళ్ళిన తర్వాత ఆ సినారియో అంతా కూడా వేరే విధంగా అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు నన్ను వాళ్ళ యొక్క వర్క్ గురించి చెప్పారు. బాబు నువ్వు పాపడ ప్యాకెట్లు అండ్ అగరబత్తుల ప్యాకెట్లు ఇంటింటికి తిరిగి అమ్మాలి బ్యాగ్ తీసుకొని చెప్పేసి అని అన్నారు. నాకు ఒక 2-3 నిమిషాలు అసలు ఏం అర్థం కాలేదు. అర్థం కాకపోగా నేను ఆలోచన చేస్తున్న క్రమంలో సరే ఫస్ట్ జాబ్ కాబట్టి ఇంతకంటే బెటర్ జాబ్ దొరుకుతుంది, ఫస్ట్ అయితే దీంట్లో ఒక ఎక్స్పీరియన్స్ సంపాదిద్దాం అని చెప్పేసి ఆ యొక్క జాబ్లో నేను ఆలోచన చేసుకున్న తర్వాత సరే సార్ నేను రేపటి నుంచి నేను జాబ్లో జాయిన్ అవుతాను. కొన్ని జాబ్ టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు ప్రతి డోర్ నాక్ చేస్తూ ఆ యొక్క 10 రూపాయల పాపడ ప్యాకెట్లు 10 రూపాయల అగరబత్తులు నేను ఇంటింటికి తిరిగి అమ్మాను. ఆ క్రమంలో భాగంగా వాళ్ళు ఏం చెప్పారంటే బాబు డ్రెస్ కోడ్ నీది ఫార్మల్ ఉండాలి, ఒక షూ ఉండాలి, ఒక టై ఉండాలి అని చెప్పేసి చెప్పారు. సో ఎక్కడ దొరుకుతాయి సార్ ఇవి షూస్ టైస్ అని అంటే ఇక్కడ నువ్వు తార్నాకలో 3 నెంబర్ బస్ ఎక్కితే నీకు కోటీలా అవుతుంది, అక్కడ ఆగిన తర్వాత అక్కడ నువ్వు షూ కొనుక్కోవచ్చు, టైస్ కూడా దొరుకుతాయి అంటే వెళ్ళిన తర్వాత ఆ డ్రెస్లో నేను 50 రూపాయలకి షూ కొనుక్కున్నాను 50 రూపీస్కి.